జిల్లా కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు కందుకూరు పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ బాలసు మీడియా సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా అల్లర్లు, ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా సబ్ డివిజన్ పరిధిలోని అన్ని కీలక కేంద్రాల్లో పికెట్ డ్యూటీలు, పెట్రోలింగ్, డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం, మద్యం సేవించి గందరగోళం సృష్టించడం, అనుమతి లేకుండా డీజేలు వినియోగించడం, సైలెన్సర్ తీసేసిన వాహనాలు నడపడం, నెంబరు ప్లేట్ లేని వాహనాలు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 31వ తేదీ రాత్రి పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్పనిసరిగా చేయాలంటూ డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. మన సబ్ డివిజన్ పరిధిలోను మరియు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా సబ్ డివిజన్ తరఫున. అలాగే ప్రజలందరూ కూడా రాబోయేటువంటి 2026 సంవత్సరంలో అందరూ ఉత్సాహాలతో అందరూ బాగుండాలని చెప్పేసి, వారందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మరి ఆ రోజున డిసెంబర్ 31కు సంబంధించి పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది. అదే మన డిసెంబర్ 31న ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంగా మనకి కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో టౌను, రూరల్, అలాగే ఉలవపాడు, గుడ్లూరు, వివిపాలెం, లింగసముద్రం ఈ మండలాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఆ రోజున ఏదన్నా కార్యక్రమాలు చేసేటప్పుడు పోలీసు వారి యొక్క సూచనలను తప్పనిసరిగా ప్రజలు అలాగే కుర్రాళ్ళు అందరూ కూడా పాటించాలని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. మెయిన్ ఆ రోజున ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని చోట్ల సెక్టర్స్లో పికెట్లు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొబైల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిఏ గారు అలాగే ఎస్ఐలు అందరూ కూడా ఆ ఏరియాలో మొబైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఎవరు కూడా ఓపెన్ డ్రింకింగ్ అంటే రోడ్ల మీద మందు తాగటం, అలాగే పక్కన మందు తాగి మోటార్ సైకిల్ నడపడం అనేది నిషేధించడం జరిగింది. దానివలన అనేక యాక్సిడెంట్లు జరగడానికి కారణం అవుతుంది. కాబట్టి దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క చోట కూడా చెక్ చేయడం జరిగింది. మన డివైసెస్ ద్వారా చెక్ చేయడం జరిగింది. అలాగే మనకి 31st నైట్ టౌన్లో ఎక్కడ కూడా ప్రతి ఒక్క చోట ఆ రోజు టౌన్లో ఎక్కడ కూడా ఓపెన్గా కేక్ కటింగ్లు చేయటం, దాని మీద హడావుడి చేయటం అనేది నిషేధించడం అయింది. అలాగే ఈ పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా డీజే సౌండ్స్ ఈ టౌన్లో రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా డీజే సౌండ్స్ కి అనుమతి ఇవ్వటం జరగదు. ఎవరికి కూడా అనుమతి లేదు. అలాగే ఈ వాహనాలకి సైలెన్సర్లు, ఈ మోటార్ సైకిల్కి సైలెన్సర్లు తీసేసి ఈ కుర్రాళ్ళు కొంతమంది ఈ టౌన్లో తిరగటం జరిగింది. అట్లాంటి వారి మీద ఇమీడియట్గా చెకింగ్ చేసి వారి వాహనాలని సీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న ప్రకారం ఈ బార్ షాప్స్కి సంబంధించి 12 గంటలకి అర్ధరాత్రి 12 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వైన్ షాపులకి మామూలుగా అయితే 10కి క్లోజ్ చేస్తారు. అది కూడా ఆ టైమింగ్ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్కి చెప్పినటువంటి టైమింగ్ ప్రకారం అది కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే మాకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ 12 గంటలకి జనవరి 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత 1 గంటకి మనం రోడ్ల మీద ఉన్నటువంటి జనాలందరినీ క్లోజ్ చేయడం జరిగింది. 1 గంట తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద తిరగడానికి అవకాశం లేదు. అందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని 1 గంటకి వారి యొక్క ఇళ్ళకి వెళ్ళిపోవాలి. రోడ్ల మీద ఎవరు కనపడినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది 12 నుంచి 1 గంట వరకు టౌన్లో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకొని కంపల్సరీగా 1 గంట తర్వాత వాళ్ళు రిటర్న్ అయిపోయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాలి. రోడ్ల మీద అయితే ఎవరు కూడా ఉండకూడదు. దాని మీద మాత్రం కంపల్సరీ పికెట్లు, మొబైళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగేటువంటి వ్యక్తుల మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది.